వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సమంత జీవితంలో అతన్ని ఎప్పటికీ వదులుకోను అంటూ కూడా ఆమె కామెంట్ చేసింది. ఇంతటికీ అతను ఎవరు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే భారతదేశంలోనే నంబర్ 1 హీరోయిన్‌గా కొనసాగుతున్నటువంటి సమంత ప్రస్తుతం 2 వెబ్ సీరీస్‌లో కూడా ఒప్పుకుంది. తన సొంత బ్యానర్ ట్రోలాలోతో అంటే 'మా ఇంటి బంగారం' పేరుతో కూడా ఒక సినిమా ప్రారంభించింది. అయితే దీనిపైన ఇంతవరకు కూడా అప్డేట్స్ ఇవ్వలేదు. ఈ సినిమా ఉంటుందా? లేదా? అనే అయోమయంలో కూడా సమంత అభిమానులు కూడా నెలకొంది. అలాగే ఆమెకి మయోసైటిన్ సోకిన తర్వాత కూడా చికిత్స కోసం సినిమాలకు 2 సంవత్సరాల విరామం ప్రకటించింది. 1 సంవత్సరం మాత్రం బెడ్ మీదే ఎక్కువగా గడపాల్సినటువంటి పరిస్థితి సమంత గారికొచ్చింది. తాను కష్టాల్లో ఉన్న సమయంలో తనకు ఎంతో అండగా నిలబడిన వ్యక్తి ఒకరున్నారని, జీవితాంతం అతనికి రుణపడి ఉంటానంటూ కూడా తెలిపింది. జీవితకాలంలో ఎప్పుడూ అతన్ని దూరం చేసుకోనని కూడా చెప్పుకొచ్చింది. అతనెవరో కాదు, రాహుల్ రవీంద్ర. అంటే సమంతకు మంచి స్నేహితుడు కూడా. సమంత సినిమాలన్నిటికి కూడా డబ్బింగ్ చెప్పినటువంటి చిన్మయి భర్త అతను. మయోసైటిన్ కోసం చికిత్స తీసుకున్నటువంటి సమయంలో ప్రతిరోజు అతను తన దగ్గరికి వచ్చి ఎంతో ధైర్యం చెప్పేవాడని, కొంత సమయం నాతో గడిపి జోక్స్ వేస్తూ తనను నవ్వించేవాడని, అలా తన మనసులో ఉన్నటువంటి భారాన్ని తొలగించేవాడని కూడా సమంత చెప్పుకొచ్చింది. రాహుల్ రవీంద్రన్ లాంటి స్నేహితుడు తనకు దొరకడం, చిన్మయి లాంటి స్నేహితురాలు దొరకడం కూడా నాకు ఎంతో అదృష్టం అనేసి కూడా సమంత చెప్పుకొచ్చింది. రాహుల్ వల్ల తనకు ఎంతో మనశ్శాంతి లభించిందని, తనకు అవసరమైనటువంటి పనులు కూడా అతనే చేసి పెట్టేవాడని కూడా సమంత వెల్లడించింది. రాహుల్ లాంటి స్నేహితుడు అందరికీ దొరకాలంటే అదృష్టం ఉండాలంటూ కూడా ఈ విషయాలన్నిటిని కూడా చెబుతూ సమంత కొంత భావోద్వేగానికి కూడా గురైంది. ప్రస్తుతం సమంత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కూడా బాగా వైరల్ అవుతున్నాయి. రాహుల్ రవీంద్ర అందాల రాక్షసి సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత చేలాసౌ, అలాగే మన్మధుడు 2 లాంటి సినిమాల్లో కూడా దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం రష్మిక ప్రధాన పాత్రలో పోషిస్తున్నటువంటి గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. అలాగే సమంత కూడా ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత కూడా హనీ బన్నీ వెబ్ సిరీస్లో ప్రేక్షకులను అరలించింది. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి కానీ చేయాలా వద్దా అనే నిర్ణయానికి తాను ఇంకా తీసుకోలేనిదని కూడా సమంత చెప్పుకొచ్చింది. మరి ఈ నిర్ణయంతో సమంత ఫ్యాన్స్ అయితే కూడా ఎక్కువ మంది సమంతని సినిమాల్లో చూడాలని ఆకాంక్షిస్తున్నారు. ఆమె ఎప్పుడెప్పుడు సినిమా రంగంలో మళ్ళీ వస్తారు, ఈ వెబ్ సిరీస్లే కాకుండా మరిన్ని మంచి పెద్ద హిట్ సినిమాల్లో నటించాలని కూడా ఫ్యాన్స్ అంతా కూడా కోరుకుంటున్నారు. మరి ఈ ఫ్యాన్స్‌కి సంతోషకరమైనటువంటి వార్తలు చెప్పేటువంటి అవకాశం ఇక్కడ సమంత గారు ఆ నిర్ణయం తీసుకుంటారా? సినిమాల్లోకి వస్తారా? లేదా మరి గ్యాప్ తీసుకొని ఈ వెబ్ సీరీస్‌లతోనే కొనసాగుతారా? లేదా అనేది కూడా చూడాలి. మరి ఏం జరుగుతుంది? ఏమనేది కూడా ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.